ఎందుకు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు? 26 మంది మహిళల సింధూరం తుడిచివేసినటువంటి ముష్కర మూకలను ఖతం చేసినటువంటి ఆపరేషన్ ఇది. 26 మంది మగవాళ్ళను వెతికి చంపారు. వాళ్ళ భార్యలకు సంబంధించినటువంటి సింధూరం తుడిచివేసినటువంటి ఒక పాశవికమైనటువంటి ఉగ్రవాద చర్యకు తీసుకున్నటువంటి ప్రతీకారం ఇది. అందుకే ఈ ఆపరేషన్ సింధూర్. ప్రిపేర్నెస్ ఎట్లా ఉంది అంటే మన దగ్గర 2 యుద్ధాలు జరుగుతున్నాయి. ఒకటి మన సైన్యం ఈరోజు ఆపరేషన్ సింధూర్ చేసింది, రెండోది దౌత్యపరమైనటువంటిది. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక ప్రపంచంలో ఉన్నటువంటి ఇది మనం గ్లోబల్ యుగంలో బతుకుతున్నాం. ప్రతి ఒక్కరికి ఒక కంట్రీ మీద డిపెండ్ ఉంది. ఒకవేళ మన మీద మనం తప్పు చేస్తే అమెరికా లాంటి కంట్రీస్ ఇంకెవరైనా శాంక్షన్స్ విధించేటువంటి అవకాశం ఉంది. సో డెఫినెట్గా మన వైపున ఉన్నటువంటి మన స్ట్రాటజీని, మనకున్నటువంటి కంపల్షన్స్ని మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉగ్రదాడుల మీద, ఉగ్రవాదులకు సంబంధించినటువంటి పూర్తిగా హైడౌట్స్ మీదే మనం దాడి చేశాము. దీనికి సంబంధించి చాలా పక్కా ఇన్ఫర్మేషన్ ఎన్ఐఏ దాదాపు 15 రోజుల నుంచి మొత్తం ఇన్వెస్టిగేట్ చేసింది. దాంట్లో చాలా ఆధారాలు వచ్చాయి. ఎటువంటి ఆధారాలు? పాకిస్తాన్ భూభాగం నుంచి వచ్చినటువంటి ముష్కరులు, ఉగ్రవాదులు చేసినటువంటి దాడి ఇది. దీన్ని మనం ఎవిడెన్సెస్ని రేపు అంతర్జాతీయ సమాజం ముందు చూపెట్టాలి. ఎట్ ద సేమ్ టైం ఆర్మీ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత భారత్ ఈ ఎవిడెన్సెస్ని కూడా రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకు ఇక్కడ దాడి చేశారు అంటే మా దగ్గర గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఇమేజెస్ ఉన్నాయి, శాటిలైట్ ఇమేజెస్ ఉన్నాయి, గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంది. పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఏవైనా వాళ్ళకి సంబంధించినటువంటి రికార్డ్స్ ఏమైనా ఉన్నాయని అటువంటివి కూడా సాధించి ఆ తర్వాత ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. ఒక ఆపరేషన్ చేసినప్పుడు ఆపరేషన్ని జస్టిఫై చేయాల్సుకునేటువంటి అవసరము లేకుంటే బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి ఈ 15 రోజులు భారతదేశంలో ఉన్నటువంటి రా కావచ్చు, ఐబీ కావచ్చు, వీళ్ళందరూ చేసినటువంటి ఎన్ఎస్ఏ కావచ్చు చేసినటువంటి వర్క్ ఇది. ఎందుకు ప్రధానమంత్రి దగ్గర వరుస భేటీలు జరిగాయి? ఎందుకు కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అనేటువంటిది ఇన్నిసార్లు భేటీ అయింది అని అంటే దీనికి సంబంధించి ఒకటి మనం యుద్ధం చేయడము లేకుంటే మిసైల్స్ వేయడం అనేటువంటిది ఒక ఎత్తు. ఇది ఒక యుద్ధంలో, యుద్ధతంత్రంలో ఒక భాగం మాత్రమే.